ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సర్వం శ్రీ కృష్ణార్పణమస్తు. మనం కార్తీక పురాణం చదువుతున్నామండి. కార్తీక మాసం 18వ రోజు 18వ అధ్యాయం చదువుతున్నాము. కార్తీక మాసంలో 18వ రోజు చేయవలసిన విధులు. 18వ రోజు బహుళ తదియ గౌరీదేవి పూజ చేయాలి. పుల్లని వస్తువులు తినరాదు. అమ్మవారిని దర్శించాలి. పులిహోర, అట్లు, బెల్లము దానము చేయాలి. అఖండ సౌభాగ్యం లభిస్తుంది. 18వ రోజు చేయవలసిన పారాయణం. సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావము. ఓ మునిచంద్ర, నీ బోధ వలన నా అజ్ఞానం నటించినది. నా అనుమానము తీర్చి జ్ఞానం ఉపదేశించినారు. నేటి నుండి మీ శిష్యుడనైతును. నాకు తండ్రి, గురువు, దైవము సమస్తమును మీరే. నా పూర్వపుణ్య ఫలితము వలనే కదా మీ వంటి పుణ్యపురుషుల సాంగత్యము నాకు కలిగినది. కావున నన్ను తమ శిష్యునిగా స్వీకరించి సత్కర్మలను మానవుడు ఎట్టు చేయవలనో, వాటి వల్ల వచ్చే ఫలితము ఏమిటో దయచేసి తెలియచేయవలసినదిగా ప్రార్థిస్తున్నాను అన్నాడు. అందుకు అంగీరసముని, నీవు అడిగిన ప్రశ్నలన్నీ మంచివే, అవి అందరికీ ఉపయోగార్థమైనవే కనుక చెప్తాను, శ్రద్ధగా వినుము. ప్రతి మానవుడు ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానము లేని వానిగా ప్రవర్తిస్తున్నాడు. ఈ భేదము శరీరమునికే గాని ఆత్మకు లేదు. అలాంటి ఆత్మజ్ఞానము కలుగుటకే మంచి పనులు చేయవలననే అన్ని శాస్త్రములు ఘోషిస్తున్నవి. సత్కర్మలను ఆచరించి వాటి ఫలము పరమేశ్వరునకు అర్పించినచో వానికి జ్ఞానము కలుగును. ఈ శరీరము నీటి బుడగ లాంటిది. కష్టము, సుఖము, సంతోషము, విచారము అనేవి శరీరానికి గాని ఆత్మకు ఉండవు. ఆత్మజ్ఞానం కలగటం కోసం కర్మలు చేయాలి. ఈ కార్యాచరణ వల్ల చిత్తశుద్ధి కలుగుతుంది. ఆ విధముగా జ్ఞాని ఆత్మను తెలుసుకోవాలి. కనుక వేద విధులను, వర్ణాశ్రమ ధర్మాలను తప్పక చేయాలి. ముఖ్యంగా బ్రాహ్మణుడు ప్రాత స్నానంతో పాటు సంధ్యావందనం, హోమ జపాలు తప్పక చేయాలి. ఆత్మ అంతఃకరణానికి, దాని వ్యాపారాలకు సాక్షి. చైతన్యము ఆత్మ యొక్క రూపము, అదే సత్యము. సత్యము, ఆనందము ఆత్మస్వరూపం, అదే బుద్ధికి సాక్షి. దానినే ఆత్మ అంటారు. దేహము పృథివ్యాది పంచభూతాల మాత్రల వల్ల పుడుతుంది కనుక అది ఆత్మ కాదు. ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి, ప్రాణాలు ప్రకాశించేటట్టు చేసేది ఆత్మ. వాటికి స్వయం ప్రకాశ శక్తి లేదు. ఇవన్నీ జడ పదార్థాలు. వానిని ప్రకాశింపజేసేదే ఆత్మ. అదే నేను అనేది. దీని వల్లను మార్పు పొందక జాగ్రత్తావస్థలో, సుషుప్తిలో, స్వప్నంలో దేని అంటే జీవుణ్ణి నడిపించేది ఆత్మ. అదే నేను. ఘటమును ప్రకాశింపజేసే దీపం ఘటం కన్నా వేరే కదా. అలాగే దేహమును, ఇంద్రియాలను ప్రకాశింపజేసే బోధ జ్ఞానమూర్తి ఆత్మ అయి వేరే ఉంటున్నాడు. అదే నేను. సర్వజ్ఞునిగా, సర్వశక్తి సంపన్నునిగా వేదాలు చెబుతున్నవాడే ఆత్మ. అదే నేను. ఇప్పుడు తెలిసిందా అహం బ్రహ్మ అంటే ఏమిటని? ఆ బ్రహ్మ పదార్థమే నేను. శమధమాది సాధన సంపత్తితో శ్రవణ మననాదులకు సంక్రమంగా అభ్యసిస్తూ అహం బ్రహ్మ అదే వాక్యాబోధ దృఢంగా తెలుసుకోవాలి. వేగం వల్లను, గురు అనుగ్రహం వల్లను జీవాత్మ పరమాత్మ జ్ఞానం కలుగగానే సంసారానికి సంబంధించిన పునాది కొట్టుకుపోతుంది. తరువాత కొంతకాలం ప్రారంభ కర్మ అనుభవించి ఆ పైన సుస్థిరమైన ముక్తిని పొందడం అవుతుంది. ప్రారంధ కర్మ ఉచ్ఛేదానికి, ఈ ఆత్మశుద్ధికి వేదోక్తమైన కర్మకాండ చెయ్యాలి. అది చేసే మార్గాన్ని సద్గురువు వల్ల తెలుసుకోవాలి. అలా తెలుసుకొని చేసిన ఆ కర్మఫలాన్ని ఈశ్వరార్పణ వస్తువుని ధారపోయాలి. అలా చేస్తే పాప విముక్తుడై ఉత్తమ జన్మ ఎత్తు ఆ జన్మల శ్రవణ మననాదుల్ని అభ్యసించి తెలుసుకున్నవాడే బంధ విముక్తుడవుతాడు, మోక్షం పొందుతాడు అని అంగీరస మహాముని చెప్పాడు. సూర్య చంద్రగ్రహణ సమయములందు తదితర పుణ్యదినముల యందు స్నానము తప్పక చేయవలెను. ప్రాతకాలమును స్నానము చేసి సంధ్యావందనం, సూర్య నమస్కారములు చేయవలను. ఆ విధముగా చేయని వాడు కర్మభ్రష్టుడవుతాడు. కార్తీక మాసములో అరుణోదయ స్నానం ఆచరించిన వారికి 4 విధాలైన పురుషార్థములు సిద్ధించును. కార్తీక మాసముతో సమానమైన మాసము
వేదములతో సరితూగు శాస్త్రము, గంగ గోదావరి నదులకు సమాన తీర్థములు, భార్యతో సరితూగు సుఖము, ధర్మముతో సమానమైన మిత్రుడు, శ్రీహరితో సమానమైన దేవుడు లేడని తెలుసుకోవాలి. ఈ విధంగా కార్తీక మాసములో చేసిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు వెళ్ళెదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ఇట్లు ప్రశ్నించాడు. ఓ ముని శ్రేష్ఠ, చాతుర్మస్య వ్రతం అని చెప్పారు కదా, ఆ వ్రతం ఎందుకు చేయాలి? ఇది వరకు ఎవరైనా ఈ వ్రతమును చేశారా? ఆ వ్రతం యొక్క ఫలితము ఏమిటి? ఏ విధముగా చేయాలి? వివరముగా తెలియచేయమని కోరాడు. అందుకు అంగీరసుడు ఇట్లు చెప్పసాగాడు. చాతుర్మస్య వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలసముద్రములో శేషుని పాన్పుపై నిద్రించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగ నిద్ర నుండి మేల్కొంటాడు. ఆ 4 మాసములకే చాతుర్మస్యం అని పేరు. అనగా ఆషాఢ శుద్ధ ఏకాదశి, చైన ఏకాదశి అని, కార్తీక శుద్ధ ఏకాదశి, ఉత్తాన ఏకాదశి అని ఈ వ్రతములకు చాతుర్మస్య వ్రతము అనే పేర్లు కలవు. ఈ 4 మాసములలో ఈ మహావిష్ణువు ప్రీతి కొరకు స్నాన దాన జప తపము మొదలైన సత్కార్యాలు చేసినచో సంపూర్ణ ఫలము కలిగిను. ఈ విషయం శ్రీ మహావిష్ణువు ద్వారా నేను తెలుసుకున్నాను. ఆ వివరాలు తెలియజేస్తాను, వినుము. పూర్వము కృతయుగములో వైకుంఠమునందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణ వద్దకు నారద మహర్షి వచ్చి పద్మనేత్రుడను 4 చేతులు కలవాడును కోటి సూర్య ప్రకాశమానములతో ప్రకాశించే శ్రీమన్నారాయణకు నమస్కరించి నిలబడి ఉండగా అంతటి శ్రీహరి నారదుని చూసి ఏమీ తెలియని వాని వల్ల చిరునవ్వుతో, నారద, నీవు క్షేమమే కదా? దులోక సంచారివైన నీకు తెలియని విషయాలు ఏమీ ఉండవు. మహామునుల యొక్క కార్యక్రమాలు ఎలాంటి విఘ్నములు లేకుండా సాగుచున్నాయా? మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను క్రమం తప్పక చేయుచున్నారా? ప్రపంచం ఏ అరిష్టములు లేకుండా ఉన్నది కదా అని అడిగాడు. అంతటి నారదుడు శ్రీ మహావిష్ణువుకు లక్ష్మీదేవికి నమస్కరించి, ఓ దేవా, ఈ ప్రపంచంలో నీకు తెలియని విషయములు ఏమీ లేవు. అయినా నన్ను చెప్పమని అడిగినారు కనుక చెప్పేదని వినండి. ప్రపంచంలో కొందరు మనుషులు, మునులు కూడా తమకు విధించిన కర్మలను సరిగా చేయటలేదు. వారు ఎట్ల విముక్తులు కాగలరో నాకు తెలియటం లేదు. కొందరు తినకూడని పదార్థములు తినుచున్నారు. కొందరు పుణ్యవ్రతములు చేయించు అవి పూర్తి కాకమునిపై మధ్యలో మానివేయుచున్నారు. మరికొందరు సదాచారులుగా, ఇంకొందరు అహంకారులుగా, పరనిందా పరాయణులుగా జీవితాన్ని గడుపుచున్నారు. అట్టి వారిని దయతో పుణ్యాత్ములుగా మార్చి వారిని రక్షింపుమని ప్రార్థించాడు. ఆ మాటలు విన్న శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో కలిసి మహర్షులున్న భూలోకానికి ముసలి బ్రాహ్మణ రూపంతో వచ్చి ఒంటరిగా తిరుగుచున్నాడు. ప్రపంచమంతైను తన దయాదృష్టితో చూసి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచున్నాడు. పుణ్యనదులు, పుణ్యాశ్రమములు తిరుగుచున్నాడు. ఆ విధముగా తిరుగుచున్న భగవంతుని చూచి కొందరు ముసలివాడని ఎగతాళి చేయుచుండేది. కొందరు ఈ ముసలివాడితో మనకేమి పని అని ఊరుకుంటుంది. మరికొందరు గర్విష్ఠులు కాగా మరికొందరు కామారుల శ్రీహరిని కన్ను ఎత్తి అయినా చూడకుండా ఊరుకుండేది. వీరందరి స్థితిగతులను చూసిన శ్రీహరి వీరిని ఎట్లు తరింపచేయుదును అని ఆలోచిస్తూ ముసలి బ్రాహ్మణ రూపమును వదిలి శంకుచక్ర గదా పద్మ కౌస్తవ వనమాల మొదలైన అలంకారములతో నిజరూపమును ధరించి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో భక్తులతో మునిజన ప్రీతికరమగు నైమిచారణ్యమునకు బయలుదేరను. ఆ వనమందు తపస్సు చేసుకొని చిన్న మునిపుంగవుల ఆశ్చర్యముతో స్వయముగా తమ ఆశ్రమమునకు వచ్చిన శ్రీమన్నారాయణను దర్శించి భక్తి శ్రద్ధలతో నమస్కరించి లక్ష్మీనారాయణులకు ఈ విధముగా స్తోత్రం చేశారు. శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమల నయనం యోగిరుద్యాన గమ్యం వందే విష్ణు భవభయహరం సర్వలోకైకనాథం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరి దాసీభూత సమస్త దేవ వనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మంద కటాక్ష లబ్ధ బ్రహ్మేంద్ర గంగాధరాం
స్వాన్ త్రైలోక్య కుటుంబిని సరసిజం వందే ముకుంద ప్రియాం. స్కాంద పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మండలి లలితాధ్యాయము 18వ రోజు పారాయణము పూర్తి అయినది. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు నమస్కారం.